రాహుల్ గాంధీ అండ్ అసదుద్దీన్ ఓవైసీ మీరు దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. సో దానికి గల కారణాలు ఏంటన్నా? భారతదేశం తిండి తింటూ, భారతదేశం గాలి పీలుస్తూ, భారతదేశం నీళ్లు తాగుతూ కేసులు నీ మీద అవుతాయి, అవసరమైతే మేమే పెడతాం. అంటే జాతీయ జెండాలే పట్టుకొని వెళ్ళాల్సినటువంటి చోటు కదా అది. మరి మిమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేసినారు కానీ అది ఎంతవరకు నిజం, ఎవరు, ఏంటి? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాండ్ ఆర్గనైజేషన్ కేరళలో చాలా మందిని చంపినటువంటి ఆ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ నడుపుతున్న ఉత్తమ్ కుమార్ గారు, జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రపతికి లెటర్ రాశారు. పాకిస్తానా లేకుంటే ఏమన్నా భారతదేశమే కదా, జగిత్యాలలో ఉంది కదా, జగిత్యాల కూడా భారతదేశంలో ఉంది కదా, కిల్లా కూడా భారతదేశంలో ఉంది కదా, మనం ఎందుకు పట్టుకోకూడదు? వాళ్ళు గ్రీన్ జెండా తీసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్తే ఇద్దరి మధ్యలో గొడవలు అయిపోతాయేమో అన్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతుందేమో అని అనుకున్నారేమో. కావచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వెళ్ళి నామినేషన్ లెటర్ రాయడం గుర్తుకొస్తుంది. అంటే బండి సంజయ్ అన్న వాళ్ళు వచ్చారు. జగిత్యాల బీజేపీ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నారు? అంటే హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది అంటే మళ్ళీ ముస్లిమ్స్ పనిచేయడానికి కాదండి. హిందూ ధర్మంకి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవడానికి బీజేపీ పార్టీ ఉంది అని చెప్పారు. ఓకే. త్రిపుల్ తలాక్ ఈరోజు ముస్లిమ్స్ మహిళలు ఎంత అవస్థ పడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు మీకు. హిందూ అంటే మతం కాదండి, హిందూ అంటే ధర్మం, జీవన విధానం. రాముడు ఒకటే భార్య, నా ముంగట లవ్ జిహాద్ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను చూసిన కాబట్టి. ఒక వ్యక్తి జగిత్యాల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు. బక్రీద్ సమయంలో ఒక ముస్లింల ఇంట్లోకి పోయి గోవులు ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసినారంట కదా మీరు? అవును, అది కూడా కేసు అయిందండి. మీరు గన్ను కూడా ఒకటి అప్లై చేసినట్టు విన్నా నేను. 116, 54. అందుకే యువకులకు నేను ఒకటే చెప్తా, గంజాయి బారిన పడకండి, ఈ దేశం గురించి ఆలోచించండి, సంఘ్ పరిచయం చేసుకోండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ కాండి, దేశభక్తిని పెంచండి. నమస్కార్, వెల్కమ్ టు రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ విత్ వీకే. ప్రోమో చూసారు కదా. దేశం కోసం, ధర్మం కోసం, తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి వేముల సంతోష్ గారితో రా అండ్ ఒరిజినల్ కాంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. తను రీసెంట్గా రాహుల్ గాంధీ అండ్ అసదుద్దీన్ ఓవైసీ గారి దిష్టిబొమ్మ అయితే తగలబెట్టడం జరిగింది. సో దానికి గల కారణాల గురించి అండ్ తను హిందూ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి కారణాలు ఏంటి, తనను ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏంటి, తను చేసినటువంటి కార్యక్రమాలు అండ్ దానివల్ల ఎదుర్కొన్నటువంటి కేసుల గురించి అండ్ సమ్వాట్ పొలిటికల్ రిలేటెడ్ స్టఫ్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని పూర్తిగా చూసి ఇంకో 10 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. అన్న నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. బాగున్నారన్నా? బాగున్నా. ఓకే అన్న, చాలా బిజీ అయి ఉన్నట్టున్నారు అన్న. ఆల్రెడీ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఒకసారి ఆర్మూర్ ఉన్నా అన్నారు, ఒకసారి కరీంనగర్ అన్నారు, సిరిసిల్ల అన్నారు. అంటే ఎప్పుడు బిజీ ఉంటారా లేకపోతే నేను ఫోన్ చేసినప్పుడు? బిజీ ఏం లేదు కానీ నేను హిందూ ఆయన్ని ఫుల్ టైం పనిచేస్తుంటా. ఓకే. ఫుల్ టైమర్ కాదు కానీ ఫుల్ టైంగా పనిచేస్తుంటా. అయితే ఈ సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, ఓకే, ఈ 3 జిల్లాలు కూడా చూస్తుంటా. కాబట్టి అట్లా తిరగాల్సి వస్తుంది. సిరిసిల్ల ఏంటంటే అక్కడ జిల్లా కమిటీ సమావేశం, మీరు ఫోన్ చేసినప్పుడు జిల్లా సమావేశం ఉంది. కరీంనగర్ సేమ్ జిల్లా సమావేశం. దగ్గర మధ్యలో రాగా గంగారలో మీకు సమయం వస్తా అని చెప్పిన గంగారలో వాళ్ళతో మాట్లాడి రావడానికి లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయింది, అందుకే కొంచెం బిజీ ఏం లేదు, నేను సమయం ఉంటుంది. ఓకే. సో అన్న, మెయిన్గా ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి రీజన్, సో రీసెంట్గా రాహుల్ గాంధీ అండ్ అసదుద్దీన్ ఓవైసీ మీరు దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అవునండి. సో దానికి గల కారణాలు ఏంటన్నా? మీకు తెలుసు కదా. అయితే మొన్న అసదుద్దీన్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో, పవిత్రంగా భావించేటువంటి పార్లమెంట్లో పాలిస్తాన్ జిందాబాద్, ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, భారతదేశం తిండి తింటూ, భారతదేశం గాలి పీలుస్తూ, భారతదేశం నీళ్లు తాగుతూ పాలిస్తాన్ జిందాబాద్ అంటే మీకైతే కోపం కాదా? ప్రతి భారతీయునికి వస్తుంది. దాని గురించి స్పందించేది. ఓకే. ఇక అదేవిధంగా రాహుల్ గాంధీ అయితే మీకు తెలిసిందే, ఆ రోజు కూడా చూసినట్టయితే అదే సేమ్ పార్లమెంట్లో ఏమన్నాడంటే, హిందువుగా భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా, హిందువుగా
భావించే ప్రతి ఒక్కరు కూడా హింసావాదులట. ఓకే. మరి హింసావాదులైనప్పుడు వాళ్ళ నాయనమ్మ ఇక్కడే ఉంది, ఇక్కడనే పరిపాలించింది ప్రధానమంత్రిగా, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న. మరి అప్పుడు హిందువులందరూ ఎలా ఉన్నారు? ఆయనకు ఎట్లా అనిపించింది? హిందువులు హింసావాదులు అయితే ఇప్పటికల్లా ఉంటుండినా? అసలు వాళ్ళు ఇక్కడ ఉంటుండినా? ఇక్కడ పరిపాలిస్తుండినా? వాళ్ళు హింసావాదులు అయితే మనల్ని పరిపాలించే అవకాశం ఉంటుండినా? అదే విషయం. దానికోసమే మీకైతే ఉంటుందా ఉండదా ఆ మాట అన్నది. అదేవిధంగా స్పందించడం జరిగింది. సో ఎప్పుడు స్టార్ట్ చేసినా మీరు ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడం కానీ ఇవన్నీ? నేను 2011లో ఆర్గనైజేషన్కి అటాచ్ అయ్యానండి. ఓకే. అంటే విశ్వ హిందూ పరిషత్ హిందూ ఆర్ఎస్ఎస్. నీకు మొబైల్ స్టోర్ ఉంటుండే తహసీల్ చౌరస్తాలో, మొబైల్ స్టోర్ ఉంటుండే. అంతకుముందు టవర్ సర్కిల్లో ఒకటి ఉండే, అది తీసేసి తహసీల్ చౌరస్తాలో స్టార్ట్ చేసిన తర్వాత అక్కడికి ఏబీపీ వాళ్ళు రోజుకు ఒక కార్యక్రమం చేస్తుండే. కార్యక్రమం చేసినప్పుడు ఆ జెండాలు మన దగ్గర పెడుతుండే, కర్రలు మన దగ్గర పెడుతుండే. మా నాన్నగారు బాల్య సైన్స్ సేవక్. ఓకే. మా నాన్నగారు బాల్య సైన్స్ సేవక్. అయితే ఒక 20 సంవత్సరాలు వారు ఇక్కడ ఉండకపోవడం వల్ల నేను సంఘ పరిచయం నాకు కాలేదు. వారు మాతో లేరు, దుబాయ్లో ఉన్నారు. అయితే మాకు సంఘ పరిచయం కాలేదు. లేట్గా అయింది, నాకు చాలా లేట్గా అయింది. నాకు పెళ్ళైన తర్వాత 2011లో, నాకు 2006లో పెళ్ళయింది. 2011లో నాకు సంఘ పరిచయం అయింది. అది కూడా మళ్ళీ వారి ప్రోత్సాహంతో. వాడు అక్కడ కూర్చుంటుండే సెల్ పాయింట్లో, ఈ మన ఏబీపీ వాళ్ళు అవన్నీ జెండాలు అవన్నీ అక్కడ పెడుతుండే కదా. అప్పుడు కార్యక్రమాలు జరుగుతుండే. కార్యక్రమం జరుగుతున్నప్పుడు నాన్న నువ్వు శాఖకి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్తాను. మా వాడిని శాఖకి తీసుకెళ్ళండి అని చెప్పేసి వివేక్ అని ఆర్ఎస్ఎస్ పనిచూస్తారు, వివేక్ జీ అని వారు చెప్పిండు. వారు కూడా చూడండి, అంటే చాలా అసలు ఎంత సిస్టమ్ ఉంటుందో చూడండి. వారు రోజు 5:30కు మా ఇంటికి వస్తుండే. సైకిల్ తీసుకొని వస్తుండే. ఇంటి ముందు సంతోషంగా పిలుస్తుండే. నేను వచ్చి వివేక్ జీ మీరు వెళ్ళండి, నేను వస్తా అని చెప్పేసి నేను మళ్ళీ పోయి పడుకోనండి, వెళ్ళేవాడిని కాదు. 3 రోజులు సేమ్ యథావిధి. 4వ రోజు సాంఘిక ఉంటుంది, ఆదివారం రోజు సాంఘిక ఉంటుంది. ఆ రోజు తను కావాలని సైకిల్ తెచ్చుకోలే. సైకిల్ తెచ్చుకోకుండా ఖచ్చితంగా తీసుకెళ్ళని చెప్పేసి అక్కడ కూర్చొని సంతోషన్న వస్తున్నారు అంటే లేపిండు. వస్తున్నా అని చెప్పేసి ఆయన సైకిల్ తెచ్చుకోలే అన్నాడు. అయ్యో సైకిల్ తెచ్చుకోలే కదా మరి పోవాలి అని చెప్పేసి నేను కూడా దిగేసి వెళ్ళడం జరిగింది. దిగేసి ఇద్దరు కలిసి ఆ రోజు పోలేదండి. ఆ రోజు మెయిన్గా అంటే ఎట్లాంటి చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఎస్ మనం కూడా సంఘంలో పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలి అనేది వేటిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు అసలు? అంటే నేను సంఘ పరిచయం అయిందండి. సంఘ పరిచయం అయిన తర్వాత నాకు కొన్ని రోజులకు విశ్వ హిందూ పరిషత్ బొట్టు సత్తన్న అని, సతీష్ అన్న అని వారు గోదావరి నుంచి ఇక్కడ వారు కూడా పనిచేస్తుండే, విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుండే. వారు ఇప్పుడు లేరు, స్వర్గస్థులైన. వారు నన్ను విశ్వ హిందూ పరిషత్ పరిచయం చేసి కమలాకర్ చెప్పి అన్న మీరు విశ్వ హిందూ పరిషత్ పనిచేయండి అంటే నాతోటి ఎక్కడైతే నేను మొన్ననే సంఘం పరిచయం అయినా నాకు తెలియదు, ఏం తెలియదు అన్న, నాకు ఏం తెలియదు కదా సంఘం గురించి ఏం తెలియదు అంటే ఏమున్నాను విశ్వ హిందూ పరిషత్ అంటే మంచి భజన కార్యక్రమాలు ఉంటాయి, హిందూ ధర్మం గురించి కొంచెం చెప్పాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, వెళ్ళండి అన్న మీరు జాయిన్ కండి అన్నారు. సరే మరి నీ ఇష్టం, నాకైతే పెద్దగా ఏం తెలియదు, మీరు ఉండండి అంతే ఉండండి అంటే నేను జాయిన్ అయినా. ఆ తర్వాత ఆకారపు కేశవరాజు గారు ఇప్పుడు వారు అప్పుడు ప్రాంత సంఘటన మంత్రిగా ఉండే వారి మాటలతో వారు చెప్పేటువంటి విషయాలు, ఏం సంఘటనలు ఏం జరుగుతుంది భారతదేశంలో, ఏం జరుగుతుంది మన ప్రాంతంలో, ఏం జరుగుతున్నది, లవ్ జిహాద్ ఏంది, మత మార్పిడి ఏంది, ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా నాకు అప్పుడు తెలిసినాయి. అప్పటి వరకు కూడా సామాన్య జీవితమే, అందరితో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుండే, అందరితో మంచిగా మాట్లాడేది అని ఉండేది, అందరితో మంచి ఎప్పుడైనా మంచిగా ఉండేది. ఎప్పుడైతే ఈ విషయాలు తెలిసిన ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా మన మీద, ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా భారతదేశం మీద, అప్పుడు తెలిసి అది సరే మరి దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి మనకు సూచన ఉంటుండే. కార్యక్రమాలు చేయాలి, అవగాహన చెప్పాలి, హిందువులకు అవగాహన కల్పించడమే పని, వేరే పని ఏం లేదు.
ఉద్యమాలు చేయడము అది ఇవన్నీ ఏం చెప్పకపోతుంది, హిందువులకు అవగాహన కల్పించాలి, అదే పని. సో అప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు ఇక అదే ధర్మం కోసం పనిచేస్తున్నారు. ధర్మం కోసం. ఓకే, అంటే ఎప్పుడైనా అనిపించిందా మరి మీకు? ఎందుకంటే సరే మీరు ఒక కొన్ని సందర్భాలను చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని నిజాలు తెలుసుకొని అందులోకి పనిచేయడం జరిగింది. అవును. సో ఇప్పుడు చూసుకుంటే మీ మీద చాలా కేసులు అయిపోయినాయి. అవును. చాలా అక్రమంగా కూడా కేసులు పెట్టినారు. అవును. అంటే ఇవన్నీ చూసినాక ఈసారి ఎందుకు వచ్చినా అసలు నేను ఇటు రాకుండా నా జీవితం ఏదో నేను గడుపుకునే ఉండే అని ఎప్పుడైనా అనిపించిందా మరి? అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నానో ఇవన్నీ కేసులు అవుతున్నాయి, కేసులు అవుతున్నా కూడా ఇది నా అదృష్టంగానే భావించిన. 2 లక్షల జనాలు ఉన్నటువంటి జగిత్యాల్లో 2 లక్షల పైన ఉంటారు. ఈ సువర్ణ అవకాశం, హిందువుల గురించి పోరాడే అటువంటి అవకాశం, హిందూ ధర్మం గురించి కాపాడుకునే అవకాశం నాకు ఉన్నది. అది నా అదృష్టంగా భావించిన తప్పితే కేసులు ఇవన్నీ ఎప్పుడు భయపడలేదండి, ఎప్పుడు భయపడలేదు. అయితే కేసులు నాకు ఇక మీకు ఒక చిన్న విషయం చెప్పకూడదు, అది చాలా గొప్ప వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి, సీనియర్ ఆఫీసర్ అనుకోండి. ఓకే, కేసులు నీ మీద అవుతాయి, అవసరమైతే మేమే పెడతాం, కానీ ధర్మం పని ఆపకండి మీరు, ధర్మం పని ఆపకండి మీరు. ఓకే, ఆఫీసర్ చెప్పేసిండు ధర్మం పని ఆపకండి అని చెప్పి. ఎందుకంటే ఇలా ధర్మము ఉంటేనే, అంటే వాళ్ళకి తెలుసు ఎవరొక్కరు తెగించాలి, ఎవరొక్కరు భరించాలి, ఇవన్నీ అనుభవించాల్సిందే. కాబట్టి అది స్వీకరించిన అంతే. అచ్చా, ఓకే. సో అన్న ఓన్లీ మీకు హిందూ సంస్థలతోనే అటాచ్మెంటా లేకుంటే భారతీయ జనతా పార్టీతో ఇంకా అలైన్ ఉన్నారా? ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఎందుకంటే నేను 2 సార్లు పోటీ చేశాను, నా భార్య కూడా పోటీ చేశాను. ఓకే, కౌన్సిలర్ శ్రీమతి గారు కూడా పోటీ చేశాను. ఓకే, ఏ ఇయర్లో అన్న? 2014లో నేను పోటీ చేశాను. లాస్ట్ 2019లో నా భార్య మేము ఇద్దరం కలిసి ఒక వార్డులో పోటీ చేస్తాం. అంటే మేము గెలవలేదు, పోటీ చేశాను. ఓకే, సో ఎక్కువ టైం భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారా లేకుంటే ఇటు హిందూ సంస్థలకే కేటాయిస్తారా? నేను కేవలం పోటీ మాత్రమే చేశాను. 2014లో కూడా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుండే, అప్పుడు కూడా పోటీ చేయాలనుకోలేదు. సుధీర్ అన్న అని బిఎంఎస్, ఇప్పుడు బిఎంఎస్ బాధ్యతలు వస్తున్న సుధీర్ అన్న, అప్పుడు వారే పోటీ చేస్తుండే మా వాడి కట్టుకు. మేము అందరం సపోర్ట్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుండి కూడా, వారికి సపోర్ట్ చేసేవాళ్ళం. అయితే తను ఏమన్నాడంటే ఈసారి సంతోష్ చేస్తాడు అన్నాడు. అన్న మీరు నన్ను ప్రపోజ్ చేస్తాడు, చేయి ఈసారి నువ్వు అన్నాడు. వాళ్ళు అన్నారని చెప్పేసి చేస్తా, సరే అండి. మా కమ్యూనిటీ బేస్ ఉంటుంది అక్కడ, నాకు పరిచయాలు ఎక్కువ, వైశ్యాస్ అందరూ పరిచయాలు ఎక్కువ, బ్రాహ్మణ్స్ తోటి, వైశ్యాస్ తోటి, అన్ని కుల సంఘాలతో పరిచయాలు ఎక్కువ. అక్కడ నా టవర్ సర్కిల్లో నాకు మొబైల్ స్టోర్ ఉండే, ఆ పరిచయాలు ఎక్కువ ఉండడం వల్ల అంటే చేస్తా అని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. అప్పుడు ఒక 21 ఓట్లతో ఓడిపోయడం జరిగింది అన్నట్టు. ఓకే, సో ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అన్న, నాకు తెలిసిన వరకు 2017లో కిలాలోకి మీరు కాషాయ జెండా పట్టుకొని పోయినట్టు తెలుసు నాకు. సో దానిపైన మీ మీద కేసులు కూడా అయినాయని విన్నా. అసలు ఏందన్నా దాని కాషాయ జెండా పట్టుకొని పోని కారణాలు ఏంటి, అక్కడ అసలు ఏం జరిగింది 2017లో? అది చాలా పెద్ద సంఘటన. యాక్చువల్గా అది ఎట్లా జరిగిందో ఇంతవరకు ఎవరికి చాలా మంది తెలియదు కూడా. జగిత్యాలలో ఎవరికి కూడా తెలియనటువంటి సంఘటన అది. ఓకే, విషయం తెలుసు, కిలాలో జెండా పట్టుకెళ్ళదని తెలుసు, అసలు ఏం జరిగింది, అసలు ఇది ఎట్లా జరిగింది అనే విషయం ఎవరికి తెలియదు. ఓకే, ఆ రోజు రిపబ్లిక్ డే 2017 అంటే అప్పుడే జిల్లాగా ఏర్పడ్డ కొత్త జిల్లాగా ఏర్పడ్డ మనము, అనంత్ శర్మ గారు ఎస్పీ గారు, ఓకే, అనంత్ శర్మ గారు ఎస్పీ గారు, వారు కిలాలో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఆ రోజు జగిత్యాల్లో పలు చోట్ల మేము జెండా ఎక్కించి ఎక్కించి తర్వాత ర్యాలీగా వెళ్ళినాం. కొంతమంది అందరం కలిసి, మా కార్యకర్తలు మేమందరం కలిసి ర్యాలీగా వెళ్ళినాం. తర్వాత మేమందరం డిస్కస్ అయినాం. డిస్కస్ అయినాక కొందరు మా కార్యకర్తలు అన్న కిలాలోకి చాలామంది వెళ్తున్నారు, కిలాలో స్టార్ట్ అయింది కదా మనం ఈసారి, మనం వెళ్దాంపా అంటే వెళ్దాంపా అని చెప్పేసి అదే కాషాయ ధ్వజాలు, అవే త్రివర్ణ పథకాలు, జాతీయ జెండాలు ఉన్నాయి, 2 కలిపే ఉండే మా దగ్గర.
కలిపి ఉండే మేము అందరం కలిసి లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చాలామంది ఆహ్వానించారు, అదేం లేదు మాకు స్వాగతించారు. మాతోటి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి రూరల్ సిఐ మాట్లాడారు, అప్పుడు ఉన్న ఎస్ఐ గారు మాట్లాడారు. మేము లోపలికి వచ్చేసినాం క్యాజువల్ ఉండే. చాలా క్రౌడ్ ఉండే అప్పుడు లోపల, చాలా క్రౌడ్ ఉండే, మంచి జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత మేము రావడమే ఆ శకటాలు అంటే అప్పుడు కవత్ నడుస్తుంది, అంటే ఇట్లా ముందటి నుంచి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది. మేము యాజ్ యూజువల్లీ అక్కడికి వచ్చినాం అనుకుంటే కానిస్టేబుల్ ఏం చేసిన అంటే వీళ్ళ తర్వాత మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన ఎందుకన్నాడో మాకు తెలియదు అసలు. ఎవరి తర్వాత వీళ్ళ శకటాలు అంటే ట్రాక్టర్స్ వెళ్తున్నాయి, ట్రాక్టర్స్ వాళ్ళు శకటాలు వెళ్తున్నాయి, వీళ్ళ తర్వాత మీరు వెళ్ళండి అన్నాక సరే అని చెప్పేసి మేము అన్నాం. మేము కూడా క్యాజువల్గానే అన్నాం. వాళ్ళ తర్వాత మేము ఒక చేతితో అంటే ఒక వైపున ఆషాఢ ధ్వజం, ఒక వైపున త్రివర్ణ పతాకం పట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి వారు కలెక్టర్ శరత్ గారు ఉన్నాడు. సో కలెక్టర్ గారు వారికి నమస్కారం చేసినాము. అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం చేసి బయటకు వచ్చినాం అంతే. ఓకే, అసలు సందర్భము ఎవరికి విషయం తెలియదు ఏంటంటే అది మా వల్ల ఏం జరగలేదు. ఓకే, మేము కాషాయ ద్వయాలు పట్టుకపోవడం వల్ల ఏం జరగలేదు, త్రివర్ణ పథకం పట్టుకపోవడం వల్ల ఏం జరగలేదు. మేము బయటకు వచ్చిన తర్వాత కిలా బయటకు రాలేదు. ఈ అయితే కవత్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా ఒకటేసారి గందరగోళమైన వాతావరణము, గొడవ వాతావరణము వచ్చేసింది. పోలీసు వాళ్ళందరూ వన్ సైడ్ వస్తున్నారు, అందరూ గెలుగుతున్నారు దాన్ని. ఆ సమయంలో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అనేది. నాకు డిఎస్పి ప్రతాప్ గారు, ఆర్ఐ డిఎస్పి ప్రతాప్ సార్ వారు వచ్చి మీరు జెండాలు కండువాలు ఇవ్వండి అన్నారు. అదే ఏంది సార్ అక్కడ గొడవ అయితే నన్ను చదువుతున్నారు ఏంది, మీరు వండి అన్నారు. వారు మంచివారు అసలు. సరే వారు వెళ్ళిపోయారు అంచెలు వండి సార్ మీరు మమ్మల్ని అడుగుతున్నారు సార్ అన్న, వెళ్ళిపోయారు వారు. తర్వాత నేను చూసేసరికి మేము కొంచెం ఎత్తుపైకి వెళ్ళినాం. ఎత్తుపైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నాం ఏదో జరుగుతుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాండ్ ఆర్గనైజేషన్, ఓకే, కేరళలో చాలా మందిని చంపినటువంటి ఆర్గనైజేషన్ అది. ఆ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ నడుపుతున్న జగిత్యాల్లో తను గ్రీన్ జెండా తీసిండు. ఓకే, గ్రీన్ జెండా తీసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు సేమ్ మేము వెళ్ళినాము ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకుంటారు వాళ్ళని. ఓకే, అయితే ఏమైందంటే ఈ పోలీసులు అడ్డుకోవడం వల్ల అయితే విశ్వ హిందూ పరిషత్తులను పంపిస్తారు కానీ మమ్మల్ని పంపరా అని చెప్పేసి జీవన్ రెడ్డి గారిని అడిగారు. జీవన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, వారు ఎమ్మెల్యే అప్పుడు. వారు ఎమ్మెల్యే, వారిని అడిగారు. వీళ్ళందరూ ఒకటేసారి వన్ సైడ్గా ముస్లిమ్స్ అందరూ కలిసి అప్పుడు గ్రీన్ జెండా, గ్రీన్ జెండా కూడా కాదండి, గ్రీన్ క్లాత్. ఓకే, గ్రీన్ క్లాత్ తీసి అంతే అన్ఎక్స్పెక్టెడ్. మేమేమో కావాలని రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాము. వాళ్ళేమో కావాలని తీసిరు. ఓకే, అయితే జీవన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ఇదేంది సంఘటన అని చెప్పేసి ఆయన వాకౌట్ చేసారు. అక్కడ ఇదేంది ఏం సంఘటన ఇది, విశ్వ పరిషత్ ఎట్లా వస్తారు ఇంట్లోకి అని చెప్పేసి వాకౌట్ చేసారు. వెళ్ళిపోయారు వారు. వెళ్ళిపోయారు తర్వాత నా పైన కేసు పెట్టాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రపతికి లెటర్ రాశారు నా పైన కేసు పెట్టాలని చెప్పేసి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి. అదేవిధంగా నేను జెండా పెట్టుకొని కిల్లాకి వెళ్ళినందుకు, నేను జెండా పెట్టుకుని కాషాయ ద్వయం పట్టుకొని కిల్లాకి వెళ్ళినందుకు పెట్టాలంట. ఏదో అది ఏమన్నా నాదేమన్నా బ్యాండ్ ఆర్గనైజేషనా లేకుంటే ఇట్లా కాషాయ ద్వయం ఏమన్నా బ్యాన్ చేసిర్రా నాకు అర్థం కాలే. ఓకే, అంటే అక్కడ జరిగిన సంభాషణ చూస్తుంటే అంటే మీరు ఒక కాషాయ జెండా పట్టుకొని పోయినారు కాబట్టి అంటే వాళ్ళు కూడా మేము కూడా పట్టుకొని వెళ్తామని అన్నారు. అవును. సో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మన రిపబ్లిక్ డే 2000 జనవరి 26 అంటే జాతీయ జెండాలే పట్టుకొని వెళ్ళాల్సినటువంటి చోటు కదా అది. మరి ఎవరన్నారు జాతీయ జెండా పట్టుకొని వెళ్ళాలని? అక్కడికి వెళ్ళాల్సిన చోటు లేదు. ఇది భారతదేశం, హిందూ దేశం. నేను పట్టుకపోయింది ఏంటిది, భగవద్ధ్వజం పట్టుకెళ్ళినా. ఓకే, అతి పవిత్రంగా హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి భగవద్ధ్వజం పట్టుకుని వెళ్ళినాను. దాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎవరు? జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు. ఓకే, దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి. నేనేమన్నా పట్టుకపోకూడదు పట్టుకపోయినా, పట్టుకపోలే కదా.
అది ప్రొహిబిటెడ్ అది ఓకే. అది ఆ ఏరియానే ప్రొహిబిటెడ్. అది పాకిస్తానా లేకుంటే ఏమన్నా ఉమ్, భారతదేశమే కదా. ఉమ్. జగిత్యాలలో ఉంది కదా, అవును. జగిత్యాల కూడా భారతదేశంలో ఉంది కదా, ఖిల్లా కూడా భారతదేశంలో ఉంది కదా, మరి నేను ఎందుకు పట్టుకోకూడదు? ఎక్కడికైనా కూడా అవుతుంది కాషాయ జెండా. ఓకే, వాళ్ళు కూడా గ్రీన్ జెండా తీసుకున్నారు కదా, సో వాళ్ళు కూడా మరి గ్రీన్ జెండా నేను అబ్జెక్ట్ చేయలేదు, నేను మాట్లాడలేదు. ఓకే. అసలు నాకు సంబంధం కూడా లేదు ఆ విషయం. అది పోలీసులు అడ్డుకున్నారు. ఓకే. వాళ్ళు అడ్డుకున్నారు. యాక్చువల్ అక్కడ జరిగినటువంటి సంభాషణ చూస్తే వాళ్ళు గ్రీన్ జెండా తీసుకొని మళ్ళీ వాళ్ళే వెళ్తే ఇద్దరి మధ్యలో గొడవలు అయిపోతాయేమో అన్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతుందేమో అని అనుకున్నారేమో. కావచ్చు, అది కావచ్చు. కానీ కేసు మాత్రం నా పైన మాత్రమే అయింది. ఓకే. 153A క్రిమినల్ వేరే వాళ్ళ పైన కాలేదు, ఎవరి మీద కాలేదు, నా పైన కేసు అయింది. కేసు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు వీళ్ళు రాష్ట్రపతి కూడా లెటర్ పెట్టడము, అదేవిధంగా కవిత గారు కూడా అప్పుడు ఎంపీగా ఉండే కవిత గారు, వారు కూడా పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఫోర్స్ చేశారు. ఓకే. అంటే కాషాయ ధ్వజం పట్టుకొని వెళ్తే వీళ్ళకు పీడీ యాక్ట్లు పెట్టాల్సిన అవసరం వస్తుంది. అంటే ఆ సంఘటన అప్పుడు అట్లే ఉండే. అట్లే ఇప్పుడు అంటే ఈ రోజు అంటే ఇప్పుడు ప్రజల్లో వాతావరణం వచ్చింది కాబట్టి, హిందూ వాతావరణం వచ్చింది కాబట్టి, ధర్మం గురించి ఆలోచిస్తారు కాబట్టి, ఏంటి దీన్ని ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వెళ్ళి నామినేషన్ లెటర్ రాయడం గుర్తుకొస్తుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి హనుమాన్ చాలీసా కార్యక్రమాలు గుర్తుకొస్తున్నాయి. బెటర్, అది చాలా మంచి పరిణామం, అది చాలా మంచి పరిణామం. ఎందుకు అంటే ఈరోజు హిందువులు గుర్తుకొస్తున్నారు, ఈరోజు హిందువులు గుర్తుకొస్తున్నారు. హిందూ ఓటు బ్యాంకుగా మారుతుందని చెప్పి గుర్తుకొస్తుంది. హిందూ ఓటు బ్యాంక్గా మారిన రోజులందరూ కూడా హిందువులకు దాసోహం అవుతారు. అప్పటిదాకా పనిచేయరండి. ఓకే. అప్పటిదాకా పనిచేయరు. ఇదే 2017-16 ఇదే అంశాల మీద సిఐ ప్రకాష్ గారు కూడా మీ బట్టలు మరి చింపుకుంటూ మరి మిమ్మల్ని జీప్లో కూర్చోబెట్టినారంట కదా. అది 2018 ఐ థింక్ 2018. ఆ రోజు వంజరివాడ మా ఇంటి నుంచి నెక్స్ట్ గల్లీ టవర్ సర్కిల్ నుంచి ఈ వైపు ఉన్నటువంటి గల్లీలో కాషాయ ధ్వజం మనం ఎక్కించినాం. ఉగాది రోజు ఎక్కేయడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది అక్కడ. అయితే ఆ ధ్వజాన్ని కాల్ చేశారు, మొత్తం కాల్ చేశారు ఆ ధ్వజాన్ని. ఓకే. ఆ ధ్వజాన్ని కాల్చిరని చెప్పేసి మేము ఆర్గనైజేషన్ నుండి, విశ్వ పరిషత్ ఆర్గనైజేషన్ నుండి మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఓకే. వారం రోజులు అవుతుంది, ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, వారం రోజులు అయింది, పట్టించుకోలేవారు. అసలు దాన్ని అసలు ఆ ధ్వజం కాల్పోయిన గురించి పట్టించుకోలేవారు. ఆలోచన కూడా ఎవరికి. నిరసన కార్యక్రమం చేయడానికి మేము ర్యాలీగా మంచిళ్ళ బావి నుండి నిరసన చేస్తున్నాం. ఓకే. నిరసన సందర్భంగా ర్యాలీకి వెళ్తుంటాం. ఒక 200 బైక్స్ మేము తీస్తుంటే ఆడ నుంచి తీన్కని నుండి కిలా నుండి కిందికి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోవాలి. కిలా వైపు టర్న్ అయిన తర్వాత వెంటనే మా వెనకాల సిఐ, ఇప్పుడు డిఎస్పి గారు, అప్పుడు సిఐగా పనిచేస్తున్న ప్రకాష్ గారు ఉండే. అప్పుడు వారు బండి తీసుకొని చాలా ఒక 2-3 బండ్లు గుద్దిరు కూడా. గుద్దేసి నా బండి కూడా గుద్దేరు. నా బండి గుద్దేసి నన్ను లిఫ్ట్ చేసిన సందర్భంలో నన్ను లోపలికి తీసుకెళ్లే టైంలో షర్ట్ అంతా చినిపోయేది. ఓకే. అందరు కానిస్టేబుల్ అందరూ పట్టుకొని లాక్కొని లోపలికి వేస్తున్నారు. మొత్తం షర్ట్ అంతా చినిగిపోయింది. చినిగిపోతే మళ్ళీ నన్ను ఇక్కడ ఉంచలేదు, నన్ను సారంగపూర్ షిఫ్ట్ చేశారు. సారంగపూర్ షిఫ్ట్ చేసి అక్కడికి నాకు కొత్త షర్ట్ పంపించారు. ఆ షర్ట్ కూడా ఇంకా ఉంది. ఆ షర్ట్ ఉండేదని చెప్పాడు. కావాలని మరి బట్టలు చినిగేటట్టు తీసుకెళ్ళిరా లేకపోతే అనుకోకుండా అయిపోయింది అది? లేదు, అంటే అది లిఫ్ట్ చేసే సమయంలో అందరూ అంటే ఒక్కనే పట్టిన అందరూ స్కూటర్ నుంచి స్కూటీ మీద నుంచి అందరూ ఒకటేసే పట్టేసరికి చినిగిపోయినాయి కదా అని చెప్పేసి వారు అక్కడికి షిఫ్ట్ చేసి ఎక్కడికి సారంగపూర్ షిఫ్ట్ చేసారు. అంటే సారంగపూర్ షిఫ్ట్ చేయడం కూడా రీజన్ ఉన్నది. అంతకుముందు కిలాలో జరిగిన సంఘటనకు ఒక 3000 మంది పోలీస్ స్టేషన్, నేను లోపల ఉన్న సందర్భంలో 3000 మంది బయట ఉండే. మన కార్యకర్తలు, హిందూ సమాజం మొత్తం కూడా అప్పుడు స్పందించింది. అది నాకు చాలా ఏంటంటే నాలో ఈరోజు ఉత్సాహం ఉండటానికి, ఈరోజు ఇంకా కూడా మీరు అన్నారు కదా ఇన్ని కేసులు అయినా మీరు ఎందుకున్నారు అంటే నాకు చాలా ప్రేరణ ఇచ్చింది. ఓకే. హిందూ సమాజము స్పందిస్తుంది, ఆ ధైర్యం నాకు బాగా ఇచ్చింది. ఓకే. అని చెప్పేసి నేను
ఆ, ఉన్నా. అయితే తను నన్ను సారంగపూర్ షిఫ్ట్ చేశాను. సారంగపూర్ షిఫ్ట్ చేసిన అక్కడికి నాకు షెడ్ పంపించారు, ఓకే కొత్త షెడ్. ఓకే. ఎట్లా అంటే మరి ఆ కేసులో అయినప్పుడు మరి మిమ్మల్ని బయటికి ఎవరు తీసుకొచ్చినారు అప్పుడు? ఆ రోజు అంటే ఒక కేసు కాదు, ప్రతి కేసులో అయినప్పుడు అలా ఎవరో బయటికి తీసుకురానికి ఉండాలి కదా. ఇవన్నీ కూడా కేసెస్ అంటే మదన్ మోహన్ అడ్వకేట్ ఉంటారు కదండి, మా అడ్వకేట్లు, సంఘం అడ్వకేట్లు అందరూ వాళ్ళు తీసుకొచ్చారు. అంటే బండి సంజయ్ అన్న గారు కూడా ఇలా వారు కూడా వచ్చారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి బండి సంజయ్ అన్న కూడా అక్కడ నుండి వచ్చారు. అంటే జగిత్యాల రాకుండా ఇక్కడ నుండి పోలీస్ వాళ్ళు మల్యాల్లో ఆపేశారు. ఓకే. వారు ఇక్కడికి వస్తే ఇక వాతావరణం ఇంకా బాగుండదని చెప్పేసి అప్పటికే ఇక్కడ 2017లో అప్పటికే ఎమ్మెల్యే కూడా కాదు, ఎంపీ కూడా కాదు, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు అప్పుడే. అదే ఆ సమయంలోనే 2014లో సారీ 17లో అయితే వీరు అప్పటికే స్టేషన్ దగ్గర ఒక 3000 సంఖ్య ఉండే. వాళ్ళందరినీ పక్కకు తరలించి బయటకు తీసుకొచ్చి మల్యాల్లో బండి సంజయ్ గారిని ఆపేసిన అక్కడికి నన్ను పట్టుకెళ్ళి నేను అక్కడనే వారి దగ్గరనే ఉండే. వారు కూడా నాతో వచ్చేసి అన్నారు, లేదన్నా నాకేం భయం లేదు, నేను ఇక్కడనే ఉంటా అని అన్న. ఏం కాదు నా దగ్గర రా, ఒక 3-4 రోజులు ఉంటుంది, సర్దుపడిన తర్వాత వద్దు అంటే నాకు ఏం భయం లేదు, నాకు ఎవ్వరు శత్రువులు లేరు, ఇక్కడ అందరు నాతో మంచిగా ఉంటారు, నేను వెళ్ళిపోతాను, నాకేం అనిపిస్తలేదు, నాకు అంత అనిపిస్తుంది అని చెప్పి వచ్చేసిన, ఇంటికి వచ్చేసిన, అంతే. అది ఇంటికనే ఉన్నా. ఓకే. సో ఒకసారి కొంచెం రాజకీయాల గురించి కొంచెం సేపు మాట్లాడితే, జగిత్యాల బీజేపీ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది అనుకుంటున్నారు మీరు? జగిత్యాల్లో బీజేపీ కంటే హిందుత్వం స్ట్రాంగ్ ఉంది. బీజేపీ తీసుకుంటే మీరు మొన్న చూసినట్టయితే 40,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. బీజేపీ చాలా స్ట్రాంగ్ అయిందండి. అభ్యర్థిని చూసి పడ్డాయా లేకుంటే భారతీయ జనతా పార్టీని చూసి పడ్డాయి అనుకుంటున్నారా? లేదండి, అది ప్యూర్లీ హిందుత్వ ఓట్లు, ప్యూర్లీ హిందుత్వం కోసం పనిచేస్తారు. బీజేపీ పార్టీ హిందుత్వం కోసం పనిచేస్తుంది, హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది అని చెప్పేసి. అంటే హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది అంటే మళ్ళీ ముస్లిమ్స్ పనిచేయడానికి కాదండి, హిందూ ధర్మంకి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవడానికి బీజేపీ పార్టీ ఉంది అని చెప్పాను. ఓకే. అంటే మొన్న పడ్డే ఓట్లలో ముస్లింలు వేసిల్లట కొంతమంది. అవును, వేస్తారండి. నేను ఎందుకు వేయద్దు? త్రిబుల్ తలాక్ ఈరోజు ముస్లిమ్స్ మహిళలు ఎంత అవస్థపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు మీకు. త్రిబుల్ తలాక్ అని చెప్పేసి ఇష్టానికి నలుగురు పెళ్లి చేసుకుంటారండి. అది ఆ త్రిబుల్ తలాక్ తీసేయాలని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకే. హిందూ అంటే మతం కాదండి, హిందూ అంటే ధర్మం, జీవన విధానం. రాముడు ఒకటే భార్య, ఆ విధంగా ఉండండి, ఈ దేశం యొక్క సంస్కృతి పద్ధతులు పాటించండి, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఇట్లనే ఉండాలి, దేశంలో ఉన్న ధర్మబద్ధంగానే ఉండాలి అని చెప్పినటువంటి పార్టీ అండి. ఆ ధర్మబద్ధంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అన్ని కులాలు రావాలి, అన్ని మతాలు రావాలండి, అన్ని మతాలు స్వీకరించాలి, అన్ని మతాలు ఆదరించాలి బీజేపీ పార్టీని. ఓకే. ఒక హిందుత్వం కోసం కాదు, హిందుత్వానికి ఆటంకం జరిగితే ముందుంటుందని చెప్తున్నాను. ఏ సమస్య వస్తే ముందుంటుందని చెప్తున్నా. లేవు కదా, లేవు కదండి. ఈరోజు మీరు చూసినట్టయితే వరంగల్లో ఒక హిందూ యువకుణ్ణి, దళితుణ్ణి కొట్టి చంపారు. మీకు అది చూస్తే తెలుస్తుంది. ఒక బ్రాహ్మణుణ్ణి కొట్టారు. మహారాష్ట్రలో పాల్గఢ్ ఆ ఏరియాలో ఒక బ్రాహ్మణుడిని ఎంత దారుణంగా కొట్టాడో దాన్ని కొట్టారు. ఏ విషయం పైన స్పందించిన నాయకులు జగిత్యాల్లో, ముఖ్యంగా ఏ విషయం పైన స్పందించిన నాయకులు, రాజా సింగ్ ఎవడో మిమిక్రీ చేసేవాడు హైదరాబాద్ వస్తుందంటే ఆయన స్పందిస్తే ఆ సంఘటనే స్పందిస్తారు. ఆయన బ్యాన్ చేయాలి, ఆయన ఇక్కడ ఇది బర్తరఫ్ చేయాలి, అంటే ఇది స్టేట్ నుంచి తొలగించాలని చెప్పేసి మాట్లాడతారు. అంటే నేను అంటే ఏ రాజకీయ నాయకుల గురించి ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా చాలా ప్రజలకు ఏదో చేద్దామని చెయ్యాలని ఆత్తుట వచ్చిన వాళ్ళు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి నామ్స్ ఏమంటారండి, పార్టీ యొక్క సిద్ధాంతాలు
కొన్ని వాళ్ళకు హిందువులకు అనుకూలంగా లేకపోవచ్చు. ఎందుకంటే మనం చూసినట్టయితే మొన్న రాహుల్ గాంధీ మాట్లాడిన విధానం మీకు అర్థమై ఉండాలి. రాహుల్ గాంధీ ఏమన్నాడు, హిందూ భావాజాలం, నేను హిందూ అనుకునేవాడు హింసావాది. అంటే వాళ్ళ ఆలోచన ఉన్నది, హిందువులు మాకు అవసరం లేదు, హిందువులు మాకు అవసరం లేదు అనే ఆలోచన ఉన్నారు వాళ్ళు. ఓకే, సో అన్న ఒక అంటే పార్టీ ముఖ్యమా లేకుంటే ఇప్పుడు మీరు హిందూ సంస్థలు ముఖ్యమా అంటే ఏమంటారు? హిందూ సంస్థలు ముఖ్యం అంట. ఆలోచించాల్సిన ఇంకా అసలు నో డౌట్ అలా, ఇంకా వేరే ఆలోచించడానికి ఉన్నది. హిందూ ఆర్గనైజేషనే ముఖ్యం. ధర్మం లేకపోతే ఎక్కడండి, దేశం ఎక్కడిది? ధర్మము లేకపోతే దేశం ఎక్కడిది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఊర్లో ఒక 500 కుటుంబాలు ఉన్నాయండి, 200 కుటుంబాలు, సుమారు 200 కుటుంబాలు ఉన్నాయనుకోండి. 200 కుటుంబాల్లో ఒక 100 మంది దొంగలు ఉన్నారు అనుకోండి. 100 మంది దొంగలు తిరుగుతున్నారు. మీరు ఎన్ని తాళాలు వేసుకోవాలి ఇంటికి? ఏంటంటే బయటకు వాడిని ఎన్ని తాళాలు వేసుకోవాలి? ఎన్ని తాళాలు వేసుకున్నా, తాళం వేసుకోకుండా తాళం వేసినా 10 తాళాలు వేసినా వాడు దొంగ పడతాడు, ఖచ్చితంగా పడతాడు. అసలు దొంగనే లేడనుకోండి, తాళాలు వేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి దేశంలో అందరూ కూడా ధర్మాన్ని పాటిస్తే, హిందూ ధర్మాన్ని పాటిస్తే మనకేమవసరం అండి? మనకేమవసరం? విశ్వశక్తిగా, విశ్వగురుగా ఉంటాం మనం. ఓకే, దాని ప్రయత్నమే ఇదంతా. సో ఇంకో జగిత్యాల వాసిగా నేను లాస్ట్ పొలిటికల్ ఇక్కడికి ఆపేస్తా. పొలిటికల్ క్వశ్చన్, జగిత్యాల ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్లో నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరడం పైన మీ అభిప్రాయం ఏంటి? అది దానికి నేను ఏం ఆన్సర్ చెప్పలేనండి. ఎందుకంటే అంటే యాజ్ ఏ ఓటర్గా నేను యాక్సెప్ట్ చేయనండి. ఓటర్గా, ఎందుకంటే నేను ఎటు ఓటు వేసిన అనే విషయం ఎవరు తెలియదు. నేను బీజేపీ కేసు ఉండొచ్చు, టీఆర్ఎస్ కేసు ఉండొచ్చు, కాంగ్రెస్ కేసు ఉండొచ్చు, అది నా మనసులో ఉన్నటువంటి విషయం అది. కానీ వేసిన వ్యక్తులు అందులో నేను కూడా ఉండొచ్చు. నా మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి. ఓకే, నేను వేసిన వ్యక్తి, నేను ఓటు వేసిన, నేను ఒక సిద్ధాంతాలు నమ్మి లేకుంటే పార్టీని నమ్మి వేసినటువంటి. నువ్వు పార్టీ మారితే దేనికోసం మారినట్టు? అంటే లోతుగా నేను చెప్పదలుచుకోలేదు. లోతుగా ఇవన్నీ చెప్పాలంటే ఈరోజు జగిత్యాల అభివృద్ధి కోసమే నేను మారినా అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాను. జగిత్యాల అభివృద్ధి కోసమే మారినట్టు అవుతుంటే మంచిదే. ఓకే, కానీ టీఆర్ నగర్లో నూకపల్లిలో ఉన్నటువంటి గృహాల డబుల్ బెడ్రూమ్లో ఉన్న డబ్బులు రాలేదని వినికిడి, వీటి కోసం మారినని కూడా అంటున్నారు. కొండగట్టులో నీళ్లు లిఫ్ట్ చేయడానికి వాటర్ సోర్స్ లేదు అక్కడ. కొండగట్టులో వాటర్ లిఫ్ట్ చేయడానికి టెండర్ తీసుకున్న వాళ్ళ ఇయ్యంపుడో ఎవరో తీసుకున్నాడు. అది తీసుకున్నది వీటి కోసము కూడా మారుంటే టెండర్ కోసం మారుంటే కూడా అట్లా కూడా అనుకుంటున్నారు. ఓకే, ఇక వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. అంటే కొండగట్టు విషయంగా అయితే ఇక్కడ అభివృద్ధి కాదు కదా. కొండగట్టు వాటర్ లిఫ్టింగ్ అనేది ఇక్కడైతే అభివృద్ధి కాదు కదా, ఈ కాన్స్టెన్సీ కాదు కదా. అన్నిటి గురించి కూడా చర్చిస్తున్నారు, బయట చర్చిస్తున్నారు. నేను కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నా ఆల్రెడీ. బయట పార్క్లోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పేసినారు. ఓకే, రైట్ అండి. ఉన్నాయండి, వీళ్ళిద్దరి పైన నెగిటివ్ ఉందండి. జగిత్యాల్లో ఏమవుతుందంటే, అంటే నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకు ఓపెన్గా చెప్తున్నా అంటే, ఈరోజు జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు కానీ సంజయ్ కుమార్ గారు కానీ వీళ్ళది అయిపోయిందండి. ఇక రాజకీయ చరిత్ర అయిపోయింది. ఓకే, క్లోజ్. ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ముమ్మాటికి లేదు. ఇక ఓకే, వస్తే నూతన రాజకీయాలే జగిత్యాల్లో కనబడతాయి. యువతరం. ఓకే, రైట్ అన్న. పాలిటిక్స్ ఇక్కడికి ఆపేస్తే. ఓకే ఓకే. సో అంటే మీ ఆర్గనైజేషన్స్ కానీ హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తున్నా ఇప్పుడు ఈ రోజుల్లో? అంటే ఇప్పుడు ఈ జూలై మంత్లో కానీ చాలా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంటే దేని గురించి నడుస్తున్నాయి అన్నవి ప్రోగ్రామ్స్? అంటే మేము కార్యకర్తల సమావేశాలు పెడతాము. కార్యకర్త నిర్మాణం అది 300 సంవత్సరం మొత్తం ఉంటాయి, లేకుంటే ఇప్పుడు ఏమైనా స్పెసిఫిక్ మంత్ అయితే అండి? సంవత్సరం మొత్తం ఉంటాయి. ఓకే, నిరంతరం కొత్త నియామకాలు జరుగుతాయండి. కొత్త నియామకాలే జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజలకు లవ్ జిహాద్ అంటే తెలియదు.
అంటే నేను సామాన్య ప్రజలుగా వచ్చిన కాబట్టి నేను 2011లో జాయిన్ అయినప్పుడు నాకు అది ఏం తెలియదు కాబట్టి నా ముంగట లవ్ జిహాద్ చేస్తున్నటువంటి వ్యక్తులు నేను చూసిన కాబట్టి అప్పుడు అవగాహన లేదు నాకు. ఓకే. ఒక వ్యక్తి జగిత్యాల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు. నాకు తెలుసు అప్పుడు తీసుకెళ్తున్న విషయం. రెగ్యులర్గా ఆయన కారులో వాళ్ళను అటు తీసుకెళ్ళి వాళ్ళు సినిమాలకు షికార్లకు వెళ్ళి వస్తున్న విషయం నాకు తెలుసు. అప్పుడు నాకు అవగాహన లేదు. ఓకే. అదే అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఆమె రిలీజే వచ్చేసింది మళ్ళీ. ఓకే. ఆ అమ్మాయి తర్వాత మాకు చెప్పడం జరిగింది, ఇది వీళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు, జిహాద్ పేరు మీద వీళ్ళందరూ హిందువుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వీళ్ళు 2 పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం ఇలా జరుగుతుందని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత నేను రియలైజ్, నాకు అప్పటి వరకు నాకు ఆర్గనైజేషన్ టచ్ లేదు. తర్వాత ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాక నాకు కుప్పలు జగిత్యాల్లో 10ల సంఖ్యలో ఓకే నాకు ఈ కాంప్లైంట్స్ రావడం. ఇక తర్వాత ఈ హిందూ ఐడి ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత 100ల సంఖ్యలో ఏదైతే కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల అంటున్నాం ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి 100ల సంఖ్యలో లవ్ జిహాద్ కేసులు. అంటే ఎంతమందిని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుండ్రు, ఎంతమందిని లవ్ జిహాద్ పేరు మీద తీసుకువెళ్తున్నారు మాకు అర్థమవుతుంది. ఓకే. మత మార్పిడి జరుగుతుంది, ప్రతి మత మార్పిడి. ఇప్పటికి మీ కేసులు ఎన్ని అసలు? ఇప్పటి వరకు నా పైన 48 వరకు అయినాయి. 48 కేసులేనా? అయితే కేసులే అన్ని నేను నా పర్సనల్ కేసు ఒక్కటి కూడా లేదండి. పర్సనల్గా ఇష్యూ అంటే పర్సనల్గా నాకు సంబంధించి ఏం లేవు. ఎందుకుంటే నేను పని చేయను, వేరే పని చేయను, నేను ఆర్గనైజేషన్ పని చేస్తాను. అన్ని యాక్టివ్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా స్టిల్? లేవండి, అయిపోయినాయి, చాలా మటుకు అయిపోయినాయి. కొన్ని ఇంకా కొత్త కూడా కావాలనుకుంటున్నారా? కానీ కావాలనుకో ఎందుకు అనుకుంటా అంటే నేను కావాలనుకుంటున్నా, అయితే నేనేం చేయలేను. ఓకే. సో ఇంకోటి నేను అడగడం మర్చిపోయాను, బక్రీద్ సమయంలో ఒక ముస్లింల ఇంట్లోకి పోయి గోవులు ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసినారంట కదా మీరు? అవును, అది కూడా కేసు అయిందండి. అది కూడా కేసు అయింది. గోవులు ఉన్నాయా అని కాదండి, ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. ఓకే. అక్కడ 120 గోవులు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. 2015-2016 కరెక్ట్ చేసుకోవాలంటే 2015-2016 బక్రీద్ సమయంలో ముందు రోజు నాకు మన కార్యకర్త అన్న ఇక్కడ రేపటి పోయడానికి చాలా మట్టుకు గోవులు తీసుకొచ్చారు అన్నాక మేము చూడడానికి వెళ్ళినాం. చూడడానికి వెళ్తే అవి కిలా ఉంది కదండి, కల్లపల్లి నుంచి వెళ్ళి వస్తున్నాయి. అవి ఓకే వస్తుంటే మేము అటువైపు వెళ్ళిస్తే కొట్టుకొని వస్తున్నారు. ఇవన్నీ ఎటుపోతున్నాయి అన్న, ఎటుపోతున్నాయి అంటే అది కొట్టుకుపోయానే అడిగిన, ఎటుపోతున్నాయి అంటే కోస్టానికి పోతున్నాయి అన్నాడు. కోస్టానికి పోతున్నాయి అంటే సరే అని చెప్పేసి ఫాలో అయినా, ఎక్కడికి పోతున్నాయి ఇంట్లోకి పోతున్నాయి చూసాం. మీకు లడ్డు కాజా హోటల్ తెలుసు కదండి, అక్కడ మనకు ఖబరస్థాన్ ఉంటుంది. ఖబరస్థాన్ ఎదురుగానే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో సుమారు 116 గోవులు అందులోకి లోపడిపోయినాయి. మేము ఫాలో చేసినాము, చూసినాము. తర్వాత నేను మీడియా సాక్షి అంటే మీడియాని తీసుకొని పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అప్పుడు సిఐ గారు కర్ణాకర్ సార్ ఉండే, వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను లోపలికి పోవడం జరిగింది. ఓకే. ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయినా. అయితే విషయం ఏంటంటే వచ్చినాక పోలేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియా ఉండే నాతోటి, మీడియాకు చెప్పి, ఎందుకంటే ఉండాలి కదా, సాక్ష్యం ఉండాలని చెప్పేసి వారిని పట్టుకొని వెళ్ళడం జరిగింది. ఓకే. పట్టుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు రామ్ నాయక్ రామ్ నాయక్ గారు, ఆరిఫ్ అలీ ఖాన్ సార్ ఇప్పుడు ఉన్నారు కదా మన సిఐ గారు, వారు అప్పుడు ఎస్ఐ ఉండేవారు, వారు అందరూ వచ్చారు, లోపలికి వచ్చారు. వాళ్ళు సుమారు ముస్లిమ్స్ ఒక 1000 మంది వచ్చారండి. ఓకే. నేను ఒక 5-6 కార్యకర్తలు లోపల ఉన్నాం. అవన్నీ అప్పచెప్పినాం, అవన్నీ గోశాలకు తరలించమని చెప్పినాము. 119 మేము లోపల ఉన్నాము, దానికోసం వెళ్ళండి. మీరు కాకుండా డైరెక్ట్ పోలీసు వాళ్ళకి చెప్తే సాల్వ్ కదా? కాదండి, చాలా చెప్పారు. అంటే మీరు పోయే వరకల్లా మళ్ళీ అక్కడ గొడవలు అయిపోతాయి కదా, పోలీసు వాళ్ళకి చెప్పి వాళ్ళ త్రూ రావాలి. మా లక్ష్యమే ఆ 116ని కాపాడడం. 116 గోవులను ఎట్లనే కాపాడాలి. ఏం చేయాలి దానికి? ఇన్ఫర్మేషన్ మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎప్పుడు కాలేదు. ఓకే. ఎప్పుడు కూడా రికవరీ కాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా జరగదు. కంపల్సరీ పొద్దునైతే కట్ చేస్తారు వీటిని.
116 గోవులను కట్ చేస్తారు పొద్దున్నే. మరి కాపాడినారా లేకుంటే ఏమైనా? అవి గోశాలకు వచ్చేసినాయి, వచ్చేసినాయి. అన్ని గోశాలకు వచ్చేసినాయి. అని 116 ఆ దీవెన వల్లనే ఈరోజు ఇంకా ఆనందంగా సంతోషంగా నడుస్తుందండి ఆ జీవితం. ఓకే. ఇప్పటికీ మీరు ఎన్ని గోవులను రక్షించినారు? నేను సుమారుగా 116, 54, 193, 197 ఈ మధ్యలో 10, 5 అన్ని కలిపితే సుమారు 500 పైన, 500-600 మధ్యలో నేను సుమారు కాపాడడం జరిగింది ఇప్పటివరకు అయితే. అవన్నీ అన్నింటిని కూడా మన తాటిపల్లి సురభి గోశాలకు పంపడం జరుగుతుండే. అక్కడి నుండి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తుండే. రైతులు ఎవరైతే మనకు తెలిసినటువంటి రైతులు అంటే ఖచ్చితంగా వీళ్ళు వ్యవసాయానికే వాడతారు, ఖచ్చితంగా వాళ్ళకు ఇంట్లోకే వాడతారు అనేటువంటి వాళ్ళకు మేము ఫోటో తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, వాళ్ళ నెంబర్స్ తీసుకొని, వాళ్ళ కాంటాక్ట్లో వండుకుంటూ వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది. ఓకే. సో దానివల్ల మరి మీకు జరిగిన లాభం ఏంటైనా? ధర్మరక్షణ జరిగింది, గోరక్షణ జరిగింది. దానివల్లనే ఈరోజు నేను ఇంత మంచిగా ఉన్నా, ఇంత ఆరోగ్యంగా ఉన్నా. నిజానికి నాకు మొబైల్ స్టోర్ ఉండే అని చెప్పాను ఫస్ట్. మొబైల్ స్టోర్ ఉన్నప్పుడు నాకు మా మిత్రుడు ప్రదీప్ అని వాడు నాకు చాలా బిజినెస్ అవుతుండే. నేను 126 మొబైల్ స్టోర్ ఉన్నప్పుడు నేను అప్పుడే ఎంటర్ అయినా. ఓకే. కానీ టాప్ 5లోకి వెళ్ళిపోయినా. కొంచెం బిజినెస్ యాక్టివిటీస్ నేను కొంచెం మంచిగా చేస్తాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ బాగా, ఈజీగా తొందరగా టాప్ 5లోకి వెళ్ళిపోయినా. అంత బిజినెస్ అవుతుండే. ఆ టైంలో నేను పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటలకు అందులోనే ఉంటుండే, బయటకు వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వచ్చిండు, ఎక్కువ మాట్లాడలేకపోయినా, వచ్చి పక్కన కూర్చో అని చెప్పిన. కూర్చున్నాడు. ఒక 15 నిమిషాలు కూడా మాట్లాడి సరే వెళ్తాను అనుకో, నేను మాట్లాడలేకపోయినా వెళ్ళిపోయాడు. 1 వీక్ లోపల ఆయన చనిపోయాడు. ఓకే. ఢిల్లీలో యాక్సిడెంట్లో చనిపోయాడు, బస్సు యాక్సిడెంట్లో చనిపోయాడు. తర్వాత నేను రియలైజ్ అయినా, ఏంది లైఫ్, నేను పొద్దున వస్తున్నా 9 గంటలకు వెళ్తున్నా, 9 గంటలకు వస్తున్నా 9 గంటలకు వెళ్తున్నా, ఏంది నేను నా ఆలోచనలు ఏంటిది, ఏదో చేయాలి సొసైటీకి, ఎట్లో బతకాలి, నేను గవర్నమెంట్ జాబ్ కూడా చేయొద్దు అనే ఆలోచన నాది. గవర్నమెంట్ జాబ్ అంటే చేయొద్దు అంటే ఐ మీన్ రొటీన్ లైఫ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. రొటీన్ లైఫ్ ఇంట్రెస్ట్ లేదు. పొద్దున పోయి రాత్రి రావడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. అనుకున్నాను నేను ఇక్కడే చేస్తున్నా, ఈరోజు వ్యాపారం కూడా అదే చేస్తున్నా కదా. పొద్దున 9 గంటలకు వస్తున్నా, రాత్రి 9 గంటలకు వెళ్తున్నా, ఇదేంటండి వ్యాపారం చేసి అక్కడ ఉన్నట్టు తమ్ముడికి అప్పచెప్పి నన్ను వెళ్తున్నా అని చెప్పేసి బయటకు వచ్చేసిన. వచ్చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు పట్టుకునే దిగాను. పట్టుకునే అంటే విషయం పరిషత్ పని ఇదంతా వస్తుంది. అడగగా మళ్ళా ఆర్థిక లోటు ఉన్నది, ఇంట్లో సమస్య వస్తున్నది. రామా ఏం చేసుడు, నేను తిరుగుతున్నా కదా ఇట్లా అని చెప్పేసి నాకు నిత్యము గోవులా పట్టడము ఇవన్నీ పనులు నడుస్తున్నాయి, ఆర్గనైజేషన్ పనులు నడుస్తున్నాయి. రామా అనుకుంటే పోతున్నా. ముంగటి నుంచి మా నాన్న పనిచేసిన మాస్టర్ అప్పుడే కొత్త తను కలిసిండు. అన్న మీరు హోటల్ పెడతా అనుకుంటున్నట్టు కదా, మీరు నేను పని చేస్తా చేద్దాం. నాకు అప్పటిదాకా ఆలోచనే ఉండే కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే. సరే కలిసింది అని చెప్పేసి ఆయన పట్టుకుని మా నాన్నకి అప్పచెప్పి అన్న తను మాస్టర్ చేస్తాడు అని చెప్పేసి వెంటనే ప్రాథమిక శిక్ష వర్గకి వెళ్ళినా. ఓకే. ప్రాథమిక శిక్ష వర్గ 2017లో ఎక్కడ అండి భాగ్యనగర్లో అయింది. నేను అక్కడికి వెళ్ళిన, తను తీసుకొని మా హోటల్ స్టార్ట్ అయింది. నేనేమనుకున్నా అంటే నాకు పార్ట్ టైం ఇన్కమ్ ఉండాలి, నేను ఫుల్ టైం పార్ట్ టైం ఈ సమాజానికి సమయం ఇవ్వాలి. అదేవిధంగా నాకు పొద్దున 10 గంటల వరకు నాకు హోటల్ పని అయిపోతుండే. హోటల్ పని అయిపోయిన తర్వాత ఈ పని చేసుకుంటుండే. ఓకే. కొన్ని రోజులకు నాకు ఇది కూడా అయిపోయిన తర్వాత ఇన్కమ్ ఎక్కువ అవసరం పడ్డది. కరోనా వచ్చింది, హోటల్ పోయింది, రెస్టారెంట్ పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ మళ్ళా కావాలి, ఒక వ్యాపారం మళ్ళా. ఎప్పుడు కూడా నేను అంటే డబ్బులు ఏం రావన్నా ఇట్లా ఆర్గనైజేషన్లో పనిచేస్తే? డబ్బులు ఏం రావు, మనమే పెట్టాలి. ఇంకా ఓకే, ఖర్చు పెట్టుకోవాలి. మనం పెట్టాలంటే మనమే ఖర్చు పెట్టుకోవాలి. ఆర్గనైజేషన్ పని అంటేనే అంటే ఫుల్ టైమర్స్కి. అందుకే మన మోహన్ భగవత్ గారు ఒక సందర్భంలో స్టేజ్ పైన ఒకసారి అన్నారు, ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు సమర్పించుకో, ఏం రాదు అని ఉన్నాయి కోల్పోతావు, అయితేనే రా ఆర్ఎస్ఎస్లో. లేకుండా ఇందులో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తుంటే రాకు. ఓకే, నువ్వు అన్ని కోల్పోతావు అనుకుని తెలిస్తేనే రా, కోల్పోతావు అని భావిస్తేనే రా. సో ఇంకొకటి కూడా విన్నా అన్న, నేను మిమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేసినారు అని అది ఎంతవరకు నిజం?
ఎవరు ఏంటి? చంపే ప్రయత్నం అంటే 2015లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, గోవుల జరిగిన సంఘటన తర్వాత నష్టం బాగైంది. ఓకే. ఎంత నష్టం అవుతుంది? 116 గోవులు అంటే సుమారు ఏం లేకున్నా వాళ్ళకు ఒక 10,000 ఉన్నా కూడా 10 లక్షల పైనే, 10 to 15 లక్షల పైనే నష్టం జరుగుతుంది. ఓకే. మరి అదే కావచ్చు, ఇంకేమైనా సంఘటన కావచ్చు. ఒక 2 days తర్వాత మా ఇంట్లో మేము నన్ను చంపుతా అని చెప్పేసి ఒక లెటర్ వేసిండ్రు. నా శ్రీమతి పొద్దున ఊడుస్తుంది కదా, బాకిలు ఊడ్చేటప్పుడు చూసి ఆ లెటర్ ఇట్లా దగ్గరికి అనేసి వేసిందట. అది తీసుకొని వచ్చి ఇగో నేను చంపుతారట అని చెప్పి లెటర్ పెట్టింది. లెటర్ అని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటూ ఉన్నది ఇక. ఓకే. నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, చంపుతారని లెటర్లు కూడా వేస్తున్నావు అని చెప్పేసి అంటే, చంపేటోళ్ళు లెటర్ వేస్తాడా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే తను సంజయ్ అన్నతో మాట్లాడింది. నాకు చెప్పలేదు. వెంటనే సంజయ్ అన్న ఫోన్ కలిపి, బండి సంజయ్ అన్న ఫోన్ కలిపి, నాకంటే ఎక్కువ కమ్యూనికేషన్ ఆమెకే ఉంటుంది. చెల్లమ్మ నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, నేను ఉన్నా అని చెప్పి ధైర్యం చెప్తాడు. ఏం టెన్షన్ తీసుకోకు, నేను ఉన్నా అని చెప్పి ధైర్యం చెప్తాడు. ఆ రోజు కూడా నేను ఉన్నాను, ఫోన్ చేసి తనతో మాట్లాడాడు. ఏ రోజు నేనైతే కిల్లాలో జెండా ఎక్కించిన తర్వాత స్టేషన్లో ఉంటే తనతోటే మాట్లాడాడు. ఎందుకు నేను వస్తున్నా, జగిత్యాల వస్తున్నా, ఏం కాదు ఆయనకి ఏం కాదని చెప్పేసి మాట్లాడతాను. అందుకే ఆయన కొంచెం ఈ సంఘటన కాగానే ఆయన ఫోన్ చేసి చంపుతాను లెటర్లు వేసారన్న అని చెప్తే, సరే అది మీరు బయట పెట్టకండి, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. వెంటనే కరుణాకర్ సిఐ గారు ఉండే, సిఐ కరుణాకర్ గారు ఉంటే వారికి కూడా నేను ఫోన్ చేసి సరే ఇట్లా సంఘటన జరిగింది, సరే నువ్వు ఎవరికి చెప్పక ఈ విషయం, లెటర్ అంటే ఫోటో కొట్టి లెటర్ పంపించిన లెటర్ ఇంకా స్టిల్ నా ఉన్నది, ఇంకా నా దగ్గరనే ఉన్నది. అది కేవలం లెటర్ కాకుండా తర్వాత కూడా చాలాసార్లు ముందర ఉన్నటువంటి గోడలకు చంపుతామని బేరింపుగా ఆ వైపు ఈ వైపు 2 సార్లు రాసిర్రు. వెంటనే అప్పుడు ఇంటెలిజెన్స్లో జలిపతి అన్న ఉంటాడు, వారికి ఫోన్ చేసి అన్నకి ఇట్లా రాసిర్రు అన్నాక వెంటనే దానికి చర్యలేం లేవు, చర్యలైతే ఏం లేవు. చూడు వాళ్ళు మలిపేయడం అంతే తప్పితే. నా ఇంటి పైన కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టిక్కర్స్ అతికి పెట్టడం కానీ. సో ఆ సమయంలో మీరు గన్ను కూడా ఒకటి అప్లై చేసినట్టు విన్నా నేను. అంటే 2015లో అప్పుడు ఎవరు రాజేంద్ర ప్రసాద్ జిఎస్పీ గారు అప్లై చేసి నిజంగానే అప్లై కాదు కానీ వారిని కన్సల్ట్ అయినాం. అంటే చాలా మన పెద్దవాళ్ళు సిపిఎల్ రవీంద్ర గారు కొందరు అందరు కలిసి మేము వెళ్ళడం జరిగింది. ఈయన మీద ఇట్లా లెటర్స్ రావడం కానీ ఇట్లా థ్రెట్ ఉన్నది కాబట్టి గన్ను ఇవ్వాలంటే సరే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మాట్లాడిన తర్వాత వెంటనే వారు ట్రాన్స్ఫర్ కావడము, జిల్లా కావడము 2016లో అనుకుంటా, తర్వాత జిల్లా కావడము అంత జరిగింది. తర్వాత కూడా మేము కూడా అడగలేము మళ్ళీ, అక్కడికి అయిపోయింది. అప్లై వేయడం అయింది. అప్లై అంటే రిటర్న్గా ఇవ్వలేదు, పోయి కలవడం జరిగింది, అవసరం పడుతుంది అని చెప్పేసి ఇట్లా ఉందని చెప్పేసి మాట్లాడారు. సో ఇంకొక సందర్భంలో కూడా ఏదో ఒక ఊర్లో చర్చ్ నిర్మాణం జరిగితే దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు డిఎస్పీ గారు అప్పుడు జిల్లా కాలే ఇంకా. అంటే ఒక్క చర్చ్ కాదు, మేము చాలా చర్చ్ అక్రమంగా నిర్మించే చర్చ్లు అంటే అక్రమంగా నిర్మించిన వాడిని అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మించే చర్చిలనే చాలా అడ్డుకున్నాము. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ దరూర్లో ఒక చర్చ్ పిల్లర్స్ కూడా అయినాయి, స్లాబ్ కాలేదు అంతే కానీ పిల్లర్స్ కూడా అయిపోయినాయి. అది అక్కడ ఎవరూ లేరు, క్రైస్తవుకు సంబంధించిన ఎవరూ లేరు. అక్రమంగా అక్కడ జాగా తీసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే అక్కడ క్రిస్టియన్స్ లేరు, అంటే ఎవరు కడుతున్నారన్న మరి ఇది పెద్ద స్కామ్ అండి. ఇది స్కామ్ అంటే ఐ మీన్ దేశాన్ని చెప్తున్నా కదా, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొందరు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు హిందువులే, భారతదేశంలో అందరూ హిందువులే, ఇప్పుడున్న తుర్కు వాళ్ళు హిందువులే, ఇప్పుడున్న క్రైస్తవులు హిందువులే. మరి ఇక్కడ వేరే వాళ్ళు ఎందుకుంటారండి? ఇక్కడ అందరూ ఊర్లో క్రిస్టియన్స్ లేరని మీరు అంటున్నారు, లేనప్పుడు చర్చి నిర్మించడానికి అవసరం ఏముంది అక్కడ? అదే కొందరు ఒక ఫాస్టర్ వచ్చి అక్కడ నిర్మించి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న వాతావరణం పొల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అక్కడ కనీసం ఇండ్లు కూడా లేవు ఎక్కువ. మేము దాన్ని చాలాసార్లు అంటే ప్రతి ఆదివారము మేము ఒక 200 మంది మేము కలిసి అక్కడ వెళ్ళేది, ప్రతి ఆదివారం వెళ్ళేది.
వెళ్ళి కూర్చునేది అక్కడ. మేమేమి ఎవరిని కొట్టేది తిట్టేది ఏం లేదు, అక్కడ కూర్చుంటుండే. అప్పుడు కూడా డిఎస్పీ గారు ఉండే. డిఎస్పీ గారు కొంచెం అప్పుడే కొత్త రావడం, మా పైన కొంచెం సీరియస్ యాక్షన్, మా పైనే ఎప్పుడైనా హిందువులపైనే అధిక సంఖ్యలో ఉంటాం కాబట్టి మనం హిందువులపైనే బెదిరింపులు ఇండ్లు ఉంటే ఇట్లాంటి వార్నింగ్లు వచ్చినా కానీ మరి ఇంకా కొనసాగుతున్నారు ఏంటన్నా ఇంట్లోనే. మరి మీ పర్సనల్ లైఫ్ నా అదృష్టం అంటుంటా కదా. నేను మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదన్న. అవును, ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అంటే సామాన్యుడు ఏం చేయకుండా చనిపోకుండా ఉంటారు. ఎవరైనా చనిపోతారు. ధర్మం కోసం పనిచేసే భాగ్యం దొరికినట్టు అదృష్టంగా ఫీల్ అవుతుంది అంతే. ఇప్పుడు దినం అంటే గడుస్తుంటుంటే నా భార్య కూడా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడున్న యువతకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మరి యువతకు నేను ఒకటే సందేశం ఇస్తానండి. మన పైన చాలా కుట్రలు జరుగుతున్నాయి. కుట్రలు ఏ విధంగా అంటే గంజాయి రూపంగా, గంజాయికి బానిసలు అవ్వడం, ప్రభావితం కావడం, ప్రలోభం కావడం, మందు తాగడము, మనము మన శక్తిని కోల్పోతున్నాము. ఇదే విధంగా మీరు చూసినట్టయితే పంజాబ్ నుండి ప్రతి ఇంటికి సైనికుడు ఉండేటువంటి సందర్భం, ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ఒకరు కానీ ఇద్దరు కానీ ఉన్నటువంటి సందర్భము. అక్కడ గంజాయి అలవాటైపోయి ఆ రాష్ట్రమే విచ్ఛిన్నమైంది. రాష్ట్రం నుంచి సైనికులు ఇప్పుడు ఈరోజు తక్కువ ఉన్నారు. ఎందుకు? శక్తి లేదు వాళ్ళ. ఓకే, శక్తిని తయారేయడమే విదేశీయుల శక్తి, విదేశీయుల ప్రయత్నం కదండి. అవును, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అందుకే యువకులకు నేను ఒకటే చెప్తా, గంజాయి బారిన పడకండి. ఈ దేశం గురించి ఆలోచించండి. ఓకే, ముఖ్యంగా ఈ ధర్మం గురించి ఆలోచించండి. ధర్మం గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దేశం గురించి ఆలోచిస్తారు. ఓకే, సంఘ్ పరిచయం చేసుకోండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ కాండి, దేశభక్తిని పెంచండి అంతే. ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిందంటే ఆటోమేటిక్గా గంజాయి ఉండదు. గంజాయి బారిన పడుతున్న వాళ్ళ గురించి తెలుసుకుంటాడు, పడకుండా చూస్తాడు, దేశభక్తి పెరుగుతుంది. దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, జీవితానికి ఏ ఆపద వస్తే ముందు ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. ఆర్ఎస్ఎస్ తోటి మాత్రమే సాధ్యమైంది, ఆర్ఎస్ఎస్లోకి వెళ్తేనే సాధ్యమైంది. ఓకే, సో కరెంట్లీ ఏమున్నాయి అన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్నటువంటి ఈ రోజులలో అంటే మీ కార్యాచరణలు కానీ ఎట్లా ఉన్నాయి? మా కార్యాచరణ ఏం లేదండి. మా కార్యాచరణ ప్రతి మనిషికి అవగాహన చెప్పడం అంతే, ఏం లేదు. ప్రతి గ్రామంలో అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా అసలు డ్యూటీస్ ఏంటి? మా నిత్య డ్యూటీ ఏంటంటే, నేను పొద్దున్న లేవగానే 4:30కు లేస్తాండి. 4:30కు లేచి 5:30, 6 గంటల వరకు నేను కొండగట్టులో ఉంటా అండి. ఓకే, రోజు అంటే నేను కొండగట్టుకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి 7 గంటల వరకు టిఫిన్ అల్పారం అంతా అయిపోతుంది. అల్పారం తర్వాత నాకు 2-3 గ్రామాలు అనుకుంటా అండి. 12 వరకు ఒక గ్రామం, ఏదైనా ఒక గ్రామం వెళ్ళొస్తా. 12 గంటల లోపల ఖచ్చితంగా ఏదో ఒక గ్రామం వెళ్తా. అయితే ఇక్కడ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, వెళ్ళొస్తా. మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్రామం వెళ్ళొస్తాను. సాయంత్రము నేను ఇక్కడే ఉంటా అండి. నాకు చిన్న వ్యాపారం ఉందోటి, దాన్ని పని చేసుకుంటాను. ఓకే, బిజినెస్లు నాకు బిజినెస్ ఏం లేవండి. అయితే బిజినెస్ అంటే అది నా జీవనం సాగడానికి నడుస్తున్నటువంటి వ్యాపారం, చిన్నది అది. ఇంతకుముందు నాకు మొబైల్ స్టోర్ ఉండే, తర్వాత టిఫిన్ సెంటర్ ఉండే, తర్వాత యాక్యుప్రెషర్ థెరపీ అని నేను దుబాయ్ వెళ్ళి అక్కడ నుంచి ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేశాను. స్పైనల్ కార్డ్ ట్రీట్మెంట్కి సంబంధించి స్పైన్ ట్రీట్ చేస్తుంది అది జెడ్ స్టోన్స్ తోటి ఇన్ఫ్రారెడ్ రేసెస్ పడతాయి అన్నట్టు స్పైన్ మీద. అది కొన్ని రోజులు అది కూడా చూసుకున్నాను. తర్వాత హాస్పిటల్స్లో పెట్టేసి నేను తర్వాత వదిలేసిన. తర్వాత ఈ మన మక్కట్కులు తెలుసు కదండి, మక్కట్కులు మన జగిత్యాలలో ఉంటాయి, ఇక్కడ ఉండేది ఈ రాష్ట్రం మొత్తంలో ఇక్కడ ఉండేది. ఒక జగిత్యాలను కామారెడ్డిలో ఉంటాయి. వీటిని లేబుల్ చేసి మేము లోకల్లో సప్లై చేస్తాను. ఇప్పుడు లాస్ట్ మిగిలింది అదొకటండి. అయితే అది నా జీవనం నడవడానికి చేస్తున్నటువంటి వ్యాపారం అది. ఓకే ఓకే, రైట్ అన్న. సో ఇంకా అన్న ఇట్లనే ధర్మం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.